అయ్యగారులందరికీ, అధికారులందరికీ, మీడియా మిత్రులందరికీ ఈ శుభ సందర్భంలో ఎందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. మరి ఈనాటి సీతారాముల కళ్యాణోత్సవంలో ఇంత పెద్ద ఎత్తున భక్తులు హాజరయ్యారు. మరి అంటే దీనికి ప్రధాన కారణం వేల సంవత్సరాలైన తర్వాత కూడా ఈ రోజున శ్రీరాముడు అంటే యావత్ దేశం, యావత్ ప్రపంచానికి కూడా తెలుసు. అంటే పరిపాలన అనేది ఆనాటి శ్రీరాముడి యొక్క పరిపాలన అనేది ప్రజలే కేంద్ర బిందువుగా రామరాజ్యం అని మనం వింటా ఉన్నాడు. మనం మరి ఆనాటి పరిస్థితికి ఈనాటి పరిస్థితికి బేరీజ్ వేసుకుంటే ఒకటే అంశం ప్రస్తావిస్తా ఉన్నా. ఆనాడు జనక మహారాజు శ్రీ రామచంద్రుల వారి యొక్క తండ్రి గారైనటువంటి జనక మహారాజు గారు ఒకానొక యుద్ధం సందర్భంలో వారి యొక్క ముగ్గురు సతీమణుల్లో కైకేయి గారు ఆ యుద్ధంలో గెలిచే సందర్భంగా ఒక విపత్తు ఆపద వచ్చినప్పుడు ఆ యొక్క రథం యొక్క చక్రం పడిపోకుండా కైకేయి ఆపిన సందర్భంలో ఆనాడు దశరథ మహారాజు గారు వారి సతీమణి కైకేయి గారితో నీకు ఏం కావాలో కోరుకో అన్నది. సందర్భం వచ్చినప్పుడు కోరుకుంటానది కైకేయి గారు. ఈ యొక్క రాముల వారి గారికి అంటే జ్యేష్ఠ పుత్రుడైనటువంటి శ్రీరాముడి పట్టాభిషేక సందర్భంగా పట్టాభిషేకం అనుకున్నప్పుడు జనక మహారాజు గారు అప్పుడు కైకేయి జ్ఞాపకం చేస్తుంది, నేను కోరిక అడిగినావు కదా, ఇప్పుడు నా కోరిక నెరవేర్చుకుంటా అని చెప్పలేదు. ఈనాడు నా కోరిక నెరవేర్చుకుంటా అని చెప్పింది. అయితే నా కోరిక నెరవేర్చుకుంటానప్పుడు నా పుత్రుడికి పట్టాభిషేకాలు చేయాలన్నప్పుడు జనక మహారాజు సందిగ్ధంలో పడి తప్పని పరిస్థితిలో ఇచ్చిన మాటకు కట్టుబడడం కోసం మరి ఆనాడు అడగకుండానే శ్రీరాముడు ఆనాడు తండ్రి మాట నిలబెట్టడం కోసం అడవుల బాట పట్టడం జరిగింది. అతనే తమ్ముడైనటువంటి లక్ష్మణుడు కూడా అన్నతో పాటుగా అడవులు పోవడం జరిగింది. అంటే తండ్రి మాట నిలబెట్టడం కోసం, అన్నకు బాసటగా ఉండడం కోసం కలిసి అడవులోకి ప్రవేశించడం జరిగింది సీతమ్మతో సహా. అంటే ఆనాటి పరిస్థితి అది. ఈనాడు మనం